బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ల డ్రామా హైలైట్ అయింది. వీరిద్దరూ చివరికి కప్ కోసం కూడా పోటీ పడ్డారు. ఫినాలే రోజు అమర్దీప్ కుటుంబం మీద దాడి జరిగింది. ఈ సంఘటన జరిగి ఏడాదిన్నర అవుతున్నా కోల్డ్ వార్ నడుస్తున్న సూచన కూడా కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో అమర్దీప్ను ఓడించి పల్లవి ప్రశాంత్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో ఎదుట పెద్ద గందరగోళం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు. ఇదే క్రమంలో అల్లర్లు కూడా చోటు చేసుకున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ వాహనాల మీద రాళ్లు రువ్వి ప్రాపర్టీ నాశనం చేశారు. ఇక స్టూడియో నుండి బయటకెళ్తున్న అమర్దీప్ కారుపైన కూడా దాడి చేశారు. అప్పుడు వాళ్ళు అన్నారు, నేను పడ్డాను, ఇక నేనేంటో చూపిస్తాను, నోరు మూసుకుని ఉన్న సిచ్యువేషన్ అంటే ఈ షోనే, ఏంటా నువ్వు చూపించేది అని కామెంట్ సెక్షన్లో అనే వాళ్లకు చెబుతున్నా, నేను చూపిస్తా, అప్పటి వరకు ఆగదా అని చెప్తా అంతే అని అమర్దీప్ ఫైర్ అయ్యారు. ఇక ఆయన మాటల్ని బట్టి చూస్తే దాడి విషయం ఇంకా మర్చిపోలేదు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీద కోపంగానే ఉన్నాడు అని, కోల్డ్ వార్ కూడా నడుస్తుందని కొందరు భావిస్తున్నారు. ఆ గుంపులో అమర్దీప్ బయటపడడం కష్టమైంది. కారు అద్దాలు పగలగొట్టారు. తమపై జరిగిన దాడిపై అమర్దీప్ సీరియస్ అయ్యారు. కారులో అమ్మ, భార్య ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంకా లాభం లేదు, మీకు కావాల్సింది నేను కదా అని బయటకు దిగబోయాను. కుటుంబ సభ్యులు నన్ను ఆపారు అని అమర్దీప్ ఆవేదన వ్యక్తం చేశారు. అమర్దీప్పై జరిగిన దాడిని ఆయన మిత్రులు, సన్నిహితులు ఖండించారు. షోలో పల్లవి ప్రశాంత్పై పలు సందర్భాల్లో అమర్దీప్ మాటల దాడి చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ దాడికి పాల్పడ్డారు. పలు టెలివిజన్ షోస్లో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. పల్లవి ప్రశాంత్, అమర్దీప్ మాత్రం కలిసి షో చేసేవారు కాదు. పల్లవి ప్రశాంత్ పాటు ఆయన ఫ్యాన్స్ మీద అమర్దీప్ కోపం తగ్గలేదు అని ఆయన లేటెస్ట్ కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది.